హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి మిరపకాయలు చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏంలండి, మిరపకాయలతోటి బజ్జీలు చేస్తారు. మనకు తెలిసిందే, మిరపకాయ బజ్జీ వంటల్లో వాడతాం, చట్నీలు చేస్తాం. మీకు దీంతో కూర చేస్తారనే విషయం మీకు తెలుసా? మనం క్యాప్సికమ్ తోటి కూడా కూర చేసుకుంటాం కదా, అట్లానే ఈ మిర్చితో కూడా కూర చేస్తారండి. శుభ్రంగా వాష్ చేసేసుకొని మనము వాటర్ తోటి మంచిగా ఘాటు పెట్టేసుకొని ఉప్పు, కారం, జీలకర్ర, శనగపిండి మిక్స్ చేసి ఇందులో పెట్టి చపాతీలో తింటే ఉంటుంది. బా, ఏముంటుందో లేండి అసలు ఈ కర్రీ. అసలు ఎందుకు తింటూ రుచి చూడు, వీడియో చూస్తూ రుచి చూద్దురు కానీ చెప్పడం ఎందుకు చెప్పండి. ఇవాళ ఈ కర్రీ చేసి చూపిస్తాను. దీంతో ఆవకాయ కూడా పెడతారండి. మీకు ఇంకో విషయం చెప్పాలి, పచ్చిమిరపకాయతో ఆవకాయ కూడా పెడతారు. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలో కూడా మనం మంచిగా తినచ్చు. ఇదిగోండి వచ్చేసి శనగపిండి తీసుకోవాలి. మీరు తినే ఉప్పు, కారం, జీలకర్రని బట్టి తీసుకోవాలండి. ఇదిగోండి మనం మిరపకాయ బజ్జీకి ఎట్లా ఘాటు పెట్టేసుకుంటామో అట్లానే ఇవి కూడా పెట్టుకోవాలండి. ఇవైతే వచ్చేసి ఈ మిరపకాయలే కాకుండా మీకు క్యాప్సికమ్ ఉంటుంది కదా, అవి కూడా, కాకపోతే అవి ఇట్లా ఘాట్లు పెట్టి చేయడానికి రాదు కాబట్టి మామూలుగా సన్నగా కట్ చేసి పైనుంచి కూడా ఉప్పు, కారం, జీలకర్ర వేసి చేసుకోవచ్చు కర్రీ. నేను ఇవైతే ఇట్లా చేస్తా అండి, వీటిల్లో పెట్టేస్తాను. అది పెట్టి వేయించేసుకుంటే మనకి చపాతీలోకి సూపర్ డిష్ రెడీ అయిపోతుంది. ఇదిగోండి వచ్చేసి ఇది మొత్తం మనము ఇట్లా కలిపేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి ఉప్పు, కారం, జీలకర్ర వేసుకొని దీంట్లో పెట్టేసుకొని నూనెలో వేయించేసుకోవాలి. మొత్తం ఉప్పు, కారం అంతా ఈ శనగపిండికి పట్టాలండి. వచ్చేసి ఇది అన్నంలో కూడా బాగుంటుందండి ఈ కర్రీ అనేది. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి మొత్తం ఇట్లా నేను పెట్టేసుకున్నాను. శనగపిండి, ఉప్పు, కారం, జీలకర్ర ఇదిగోండి ఇట్లా పెట్టేసుకున్నాను. చూస్తున్నారా? ఒకవేళ మిగిలితే కూడా మనము తర్వాత వేయించుకున్న తర్వాత పైన కూడా పొడిలాగా కూడా చల్లుకోవచ్చు. అన్ని మిరపకాయల్లోనూ స్టఫ్ చేసేసుకోవాలి మొత్తం. చూస్తున్నారా? ఇప్పుడేమో కడాయి పెట్టేసుకున్నాను. ఆయిల్ వేసేసుకొని వేయించేసుకుందాము. ఇదిగోండి ఇప్పుడు ఇట్లా ఒక్కొక్కటి తీసి ఏంటి వేయించుకోవాలని మరి ఇంత కొంచెమే వేసింది అనుకుంటున్నారా అండి? నూనె ఎక్కువ పోస్తే అది బజ్జీ అయిపోతుంది, కానీ కూర ఎందుకు అవుతుంది? అవ్వదు కదా. అందుకని ఇట్లా చిన్న చిన్నవి నూనె కొంచెం హీట్ అవ్వగానే ఇట్లా వేసి వేయించేసుకోవాలి. ఒకవేళ కనుక మీకు మిగిలినవి అంటే పైన చల్లేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మీకు కొంచెం మెత్తగా ఉండాలి అంటే తర్వాత అయినా వాటర్ యాడ్ చేసుకోవచ్చు అండి. మూత పెట్టేసుకున్నాను. వచ్చేసి ఈ మిగిలిన శనగపిండి మొత్తం తర్వాత ఇది కొంచెం మెత్తపడంగానే ఇది మొత్తం పైన చల్లేసుకోవచ్చు. ఇదిగోండి వచ్చేసి చూస్తున్నారా, కొంచెం మెత్తపడాలండి ఇవి. ఇదిగో ఇట్లా మెత్తపడుతుంది మనకి కాయలు మొత్తము. దించే ముందు మిగిలిన పొడి కూడా మొత్తం చేసేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా ఇది ఉంది కదా, ఈ కాయ చిన్న కాయ మీకు చూపిస్తున్న చూడండి, ఇది ఎట్లా మెత్తబడిందో అట్లానే ఈ మొత్తం పచ్చిమిరపకాయలన్నీ కూడా మెత్తబడాలి. సూపర్ డిష్ అండి చపాతీస్కి అయితే, ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి పైన ఇంకొంచెం వచ్చేసి శనగపిండి, ఉప్పు, కారం ఇంకొంచెం మెత్తబడింది కదా, మొత్తం చల్లేసుకున్నాను. ఒక 2 నిమిషాలు ఆగి మళ్ళీ తిప్పాలండి కాయలన్నీ. ఇదిగోండి మొత్తం అయితే వచ్చేసి ఇట్లా వేయించేసుకున్నాను శనగపిండి, ఉప్పు, కారం, జీలకర్ర. అది కొంచెం మీకు ముద్దగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ అది యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా చిలకరించుకోవాలి. వద్దు పొడి పొడిగానే ఉండాలి అంటే ఇట్లానే తినేసేయచ్చండి చపాతీలోకి.
ఇదిగోండి వచ్చేసి ఎమ్మి ఎమ్మి చపాతీ పచ్చిమిర్చి కర్రీ రెడీ అయిపోయింది చపాతీలోకి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ కర్రీ మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్.